హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ కుసకుసలు. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్న విధంగానే బేబక్క హౌస్లోంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. నామినేషన్స్ ప్రక్రియ మొదలుకొని ఎలిమినేషన్స్ వరకు మనం ఏదైతే బిగ్ బాస్ గుసగుసల్లో మాట్లాడుకున్నామో ఆ విధంగానే లాస్ట్ వీక్ మొత్తం జరిగింది. ఇక ఈ వారానికి వస్తే నామినేషన్స్ ప్రక్రియ వాడిగా వేడిగా జరిగింది. హౌస్లోంచి సగం పైగా హౌస్మేట్స్ నామినేట్ అయ్యారు. ఎవరయ్యారు, ఏంటి, జరిగిన ట్విస్ట్లు ఏంటి, వాదోపవాదాలు ఏంటి అని చర్చించుకునే ముందు లాస్ట్ వీక్కి సంబంధించి ఒక క్విక్ రికాప్ చేసుకుందాం. ముందుగా లాస్ట్ వీక్ ఫ్రైడే ఎపిసోడ్లో అంటే సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు చూపించిన దాంట్లో విష్ణుప్రియ సోనియా ఇద్దరి మధ్య చిన్నపాటి రచ్చ జరిగింది. అయితే ఈ విషయంలో ఎవరి తప్పు ఎవరి ఒప్పు అనేది పక్కన పెడితే కిరాక్ సీత కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యి ఓవర్గా మళ్ళీ సారీలు సోనియా దగ్గరికి వెళ్ళడం, సారీలు చెప్పడం, అదేవిధంగా వీకెండ్ ఎపిసోడ్లో విష్ణుప్రియని స్టాప్ చేయడం, ఇదంతా చూస్తుంటే కిరాక్ సీత సోనియాకి భయపడో లేకపోతే ఇంకో ఏదన్నా దేని గురించో తెలియదు కానీ సోనియాకి దగ్గర అవుదామని చెప్పి సోనియాని ప్యాంపరింగ్ చేస్తున్నట్టు కాకాపడుతున్నట్టు అనిపిస్తూ ఉంది. మరోవైపు విష్ణుప్రియని తగ్గించి తన వాల్యూని కూడా తగ్గించుకున్నట్టు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే శేఖర్ భాష తన ప్రాసలతో ఆర్జే శేఖర్ భాష అనే నామాన్ని సార్థకం చేసుకుంటూ మణికంఠ ఇచ్చిన ట్యాగ్ని ఎంతో తెలివితేటలతో మణికంఠకే తిరిగి చిరాకు అని చెప్పి మణికంఠ బోర్డేస్తాడు ఎవరికి, శేఖర్ భాషకి. ఆ చిరాకు అనే బోర్డ్ని మణికంఠకే ఆపాదిస్తూ మణికంఠ ఎవరితో కలవకుండా ఒక మూల ఏడుస్తూ ఎవరన్నా వచ్చినా కూడా రాకు అని అంటాడు అని చెప్పి ఆ చిరాకు అన్న దానికి అర్థం తీసి అందరినీ నవ్వించి ఎంతో తెలివిగా తన ప్రత్యర్థిని బోల్తా కొట్టించాడు. ఈ విధంగా చాలా జరిగాయి పోయిన వారం. సో ఇది కాకుండా మనకు హౌస్లోంచి బయటికి వచ్చిన బేబక్క హ్యాపీగా టింగురంగా అంటూ రీల్స్ షార్ట్స్ చేసుకుంటూ ఎంతో హ్యాపీగా ఉండే బేబక్క బిగ్ బాస్ హౌస్లోకి రావడం ఏంటి, ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అవ్వడం ఏంటి అని జనాలు అనుకుంటున్నా కూడా బేబక్క బయటికి వచ్చి చెప్పిన మాటలు ఏంటంటే, నేను ఆ హౌస్లో ఉండడానికి డిజర్వ్డ్, నేను కాకుండా మణికంఠ బయటికి రావాల్సి ఉంది కానీ మణికంఠ స్థానంలో నేను రావడం నాకే ఒకంత షాక్గా ఉంది. మళ్ళీ బిగ్ బాస్ నన్ను కంపల్సరీ లోపలికి పిలవాలి, నేను డిజర్వ్ క్యాండిడేట్, నేను లోపలికి వెళ్ళి నా ఆట ఏంటో నేను చూపిస్తాను అని చెప్పి బయటికి వచ్చిన తర్వాత ఛాలెంజింగ్ చేస్తుంది. ఇది ఇక ఈరోజు విషయానికి వస్తే నామినేషన్స్ ప్రక్రియ హాట్గా జరిగిపోయింది హౌస్లో. టోటల్ ఒకరి మీద, ఇప్పుడు ఒక్కరు ఇద్దరని కాదు, ప్రతి ఒక్కళ్ళు వాదోపవాదాలు, చర్చలు, అరుపులు, కేకలు దద్దరిల్లిపోయింది బిగ్ బాస్ హౌస్. అయితే మొదటగా యష్మి గౌడ బిగ్ బాస్ని ఒక రిక్వెస్ట్ చేసింది. బిగ్ బాస్, నిఖిల్ అండ్ నైనిక ఇద్దరూ నాతో పోయిన వారం గట్టి పోటీ ఇవ్వలేదు, అందుకని నేను వాళ్ళిద్దరినీ డైరెక్ట్గా నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు పవర్ ఇవ్వండి అని ఎవరైతే ఎవరిని యష్మి గౌడను నమ్మి ఈ నిఖిల్ నైనికాలు ఇద్దరు యష్మి గౌడను నమ్మి ఒక హౌస్ లీడ్గా ఎవరైతే స్థానం ఇచ్చారో వాళ్ళిద్దరికే స్టాబింగ్ చేయడానికి ట్రై చేసింది. సో దీంట్లో బిగ్ బాస్ ఆమెకు ఒక కొత్త పవర్ ఇచ్చాడు, అది లాస్ట్లో చెప్తాను మీకు. సో ఈరోజు జరిగిన నామినేషన్ ప్రక్రియలో మొత్తం 8 మంది నామినేట్ అయ్యారు. సూటిగా సుత్తి లేకుండా టైంపాస్ చేయకుండా మీకు లిస్ట్ చెప్పేస్తాను. ప్రేరణ, ఆదిత్య, నైనిక, పృథ్వీ, సీత, నిఖిల్, శేఖర్ భాష, నాగమణికంఠ, ఈ 8 మంది ఈ వారం నామినేట్ అయిన వాళ్ళ లిస్ట్. కాకపోతే ఇక్కడే ఉంది ఒక పెద్ద ట్విస్ట్. అదేంటంటే బిగ్ బాస్ యష్మి గౌడకి ఇచ్చిన స్పెషల్ పవర్. అదేంటో తెలుసా? బిగ్ బాస్ యష్మి గౌడకి ఒకరిని సేవ్ చేయొచ్చు, ఇంకొకరిని అవ్వని వాళ్ళని నామినేషన్ లిస్ట్లో పంపించవచ్చు, నామినేషన్ లిస్ట్లో ఉన్న వాళ్ళని ఒకరిని సేవ్ చేయొచ్చు అని చెప్పి బిగ్ బాస్ యష్మి గౌడకి పవర్ ఇచ్చారు. అప్పుడు యష్మి గౌడ ఏం చేసిందంటే దాంట్లో ఫస్ట్ నామినేట్ అయిన ప్రేరణను సేవ్ చేసింది. అంతేకాకుండా ఎవరైతే నామినేషన్లో లేరో విష్ణుప్రియ, ఆవిడని తీసుకొచ్చి నామినేషన్లో పడేసింది. సో ఈ విధంగా ప్రేరణ బయటికి వచ్చేసి నామినేషన్లో విష్ణుప్రియ లోపలికి వెళ్ళింది. సో ఈ రకంగా చూసుకుంటే 8 మందిలో విష్ణుప్రియ, ఆదిత్య, నైనిక,
పృథ్వీ, సీత, నిఖిల్, శేఖర్ భాషా అండ్ నాగమణికంట. సో వీళ్ళల్లో మీరు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కిరాక్ సీత వీక్గా ఉంది ఈ వారం, ఆమెకు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఆదిత్య ఓం కూడా జెంట్స్లో మేల్ కంటెస్టెంట్స్లో వీక్గా కనిపిస్తున్నాడు. వీళ్ళిద్దరి బాటమ్ 2లో వచ్చే ఛాన్స్ చాలా కనబడుతున్నాయి. ఈ వారం ఆట ఎలా ఉందో చూసి దాని ప్రకారం అంచనాలు మారే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ బాస్ గుసగుసలు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎవర్ఫ్లిక్స్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.